బాగుంది సినిమా. చెల్లె అయితే బాగా సూపర్ సూపర్ స్టార్ 2005 చూసిన నా మూవీ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఎక్కడ అంటే అక్కడ వింటేజ్ పవన్ కళ్యాణ్ కలిచ్చి పడేసిండు. వస్తుందా నా సినిమా ఇది గిల్లు. ఎక్సలెంట్. బాగుంది. బాబు తర్వాత ఎవడైనా సినిమా చూసాం. హరిహర వీరమల్లు కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, కానీ ఇప్పుడు తొలిపోయాం వల్ల ఫుల్ ఎంజాయ్. జై జనసేన. బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వా నువ్వు? అవును చెప్పు. జై పవర్ స్టార్. ఏంటి జనసేన జెండా వేసుకుని వచ్చావా? సూపర్ సూపర్ చాలా సూపర్ సూపర్. ఏ సినిమా గురించి వెయిటింగ్ మళ్ళా? ఓజీ గురించా? ఓకే. హరిహర వీరమల్లు రాలేదా? డిసప్పాయింట్ అయ్యారా? కొంచెం. ఓకే, ఈ సినిమా ఓకేనా మరి? ఓకే ఓకే. పిక్చర్ అయిపోయినా అన్న మస్తు ఉండే, లోపల మంచి ఉంది. ఓకే, పాటలు ఎంజాయ్ చేసావా బాగా? ఫుల్ గా కాన్సర్ట్ లేక ఫీల్ అయినా. జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. స్టార్ ఎంత ఉండను వచ్చి అని పవర్ స్టార్ మాత్రం ఒక్కడే. బాబు బాబు సినిమా సూపర్ సూపర్. ఓజిక్ చెవల్లు వేస్తాయి. కళ్యాణ్ బాబు ఏ స్టార్ ఉన్నా పవన్ స్టార్ ఒకడే. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? 29 సీఎం కూడా పవన్ కళ్యాణ్. సూపర్ సూపర్. ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? బాగుంది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది చెప్పురా? చెప్పు మైక్. కళ్యాణ్ బాబు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? లేడీ ఫ్యాన్స్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? చాలా బాగుంది. అరే ఎక్స్పీరియన్స్ నేర్చుకో. ఆశ్చర్యపోయింది అసలుకి. మాస్ ఉండే పైన అయితే పవర్ స్టార్ అంతే. వెయిటింగ్ సూపర్ సూపర్. ఓజీ సూపర్ అన్న. ఎక్స్పీరియన్స్ ఎట్లుందన్నా? పవర్ స్టార్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మామూలుగా లేదు. బ్లాక్ బస్టర్ 10 కోట్లు. ఈజీగా 10 కోట్లు. రికార్డులు బ్రేక్ అవుతాయి. 12 hours నేను నిద్రపోలేదు. డైరెక్ట్ ఆఫీస్ నుంచి వచ్చాను. ఓకే. ఫ్రమ్ హైటెక్ సిటీ. నైస్ బ్రో. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అండ్ ఆల్రెడీ సినిమాది మాస్టర్ పీస్ అది. దాని గురించి మనం చెప్పేది ఏముండదు, ఇట్లా మళ్ళీ వచ్చినప్పుడు వచ్చి చూసుకోవడం అంతే. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ చూసినప్పుడు ఎలా అనిపించింది? అండి అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూడలేదు నేను, ఫస్ట్ టైం చూడడం ఇప్పుడే. బట్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు చెప్పలేము మనం. లోపల మళ్ళీ చూస్తేనే తెలుస్తుంది మాత్రం. సూపర్ ఉంది మాత్రం. మామూలు లేదు. చాలా లాంగ్ టైం చించింది అసలు. మామూలు లేదు అసలు ఎక్స్పీరియన్స్. సూపర్ డూపర్. పాటలకి ఫుల్ చించింది. సూపర్ అన్న. సూపర్ అన్న. ఇంతకుముందు ఒక 2 years కింద కూడా చూసాము, మళ్ళీ ఇప్పుడు కూడా. హరిహర వీరమల్లు రాలేదు నిన్న, డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమాతో ఓకేనా మీకు ఫ్యాన్స్? ఓకే అన్న. హరిహర వీరమల్లు అయితే ఎట్లా కూడా టార్గెట్ గీచే తర్వాత దాన్ని రీచ్ కొట్టాడు. ఓజీ మేలో కొడతాం. సరిగ్గా రాలేదు కదా. చేద్దాం ఇన్ని రోజులు వెయిట్ చేసాం కదా. హరిహర వీరమల్లు ఒక రికార్డు బదులవుతుంది, దాన్ని మళ్ళీ రికార్డు బ్రేక్ చేసేది మొత్తం ఓజీ. ఇది కలేజా రికార్డ్ ని అంటే ఎందుకంటే 2 years బ్యాక్ రిలీజ్ అయింది కదా మూవీ. ఇప్పుడు ఏదో హరిహర వీరమల్లి పోస్ట్ పోన్ కోసం తీసింది అంతే, దాంతో పోటీ కాదు. ఇప్పుడు స్ట్రైట్ గా వచ్చిన సినిమాలు ఎక్కువ మంది రావట్లేదు. రీ రిలీజ్ ఎక్కువ ట్రెండ్ కూడా ఉంది, జనాలు వస్తున్నారు. అంటే అప్పట్లో ఈ సినిమాలు థియేటర్లు చూడలేరు అన్న అందరూ. ఆ రోజులు థియేటర్లు చూడలేరు కదా, అందుకే రిలీజ్ ఇంకోసారి అభిమాన మన వింటేజ్ కళ్యాణ్ బాబుని చూడొచ్చు. అలానే వస్తున్నారు. అంటే ఇప్పుడు సింక్ అవ్వట్లేదు. కొత్త మూవీస్ ఏదైతే వస్తున్నాయో అంత కరెక్ట్ గా ఉండట్లేదు. అవి ఇవంతా న్యాచురల్ గా ఉంటాయి. అంటే ఒక కెస్ సీన్ కూడా పెట్టాలంటే లాస్ట్ వరకు అలాగే ఆపారు. ఇప్పుడు అలా ఉండట్లేదు. సాంగ్స్ కరెక్ట్ గా ఉండట్లేదు. రీ రిలీజ్ అంటే ఇప్పుడు బద్రి రెండు జానీ బద్రి రెండు కోసం చాలా వెయిటింగ్ అసలు. ఇప్పుడు అప్పట్లో ఫ్యాన్స్ నచ్చలేదు, ఇప్పుడైతే ట్రెండింగ్ ఉన్నాయి. ప్రతి సినిమా జానీ సినిమా కావచ్చు, కలేజా కావచ్చు, జానీని కూడా అలాగే ట్రెండ్ లో తీసుకొచ్చే అవకాశం ఉందా? అవును, ట్రెండింగ్ లో రావచ్చు. ఎందుకంటే కొంచెం ఎడిట్ చేయాలి జానీని. స్పీడ్ అప్. మధ్యలో ఈ మూవీ వచ్చింది గుడుంబ శంకర్, ఆ టైప్ లో కొంచెం ఎడిట్ చేసి పెడితే మూవీ మొత్తం వస్తుంటది అన్న. అందరు ఇంకా ఎందుకంటే సాంగ్స్ బాగుంటాయి దాంట్లో.
జై పవర్ స్టార్ జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, జై జనసేన. చూపిస్తారు మొత్తం కలిటే మొత్తం ఏం లేదు. శివాలు వేసి ఆమెలో చెట్టు బయట. అంతేనా? ఎలా వచ్చింది ఎక్స్పీరియన్స్? కళ్యాణ్ బాబు కల్టీ చూపించినాం అన్న, చూపిస్తూనే ఉంటాం. నైజాం ఒకడే పవన్ కళ్యాణ్, కళ్యాణ్ బాబు. ఎలా అనిపించింది? ఈరోజు పవన్ కళ్యాణ్ చూస్తుంటే అసలు మామూలు ప్రేమ కాదు. నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ అయినా కూడా పవన్ కళ్యాణ్కి దాసోహం అయిపోయాను. ఈరోజు మాది మామూలు డిస్టిక్, నా పేరు బాలరెడ్డి, నేను మక్తల్ కాన్స్టిట్యున్సీ. నేను 20 సంవత్సరాల నుంచి బీజేపీలో పనిచేసినా కూడా నేను పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయినాను. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ప్రేమ అందరి హృదయాల్లో మనసులు గెలిచాడు. పవన్ కళ్యాణ్ అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక శక్తి. పవన్ కళ్యాణ్ని ఒక్కసారి బానిసైనం అంటే ఒక వ్యసనం, ఒక డ్రగ్స్ కన్నా నమ్మొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అంతకన్నా ఎక్కువ నమ్ముతాం. దాన్ని పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్. మేము చాలా రీ రిలీజ్ అయినా ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మాకు హైప్ ఉందన్న. అది ఏంటది ఏంటది? ఇది రాత్రంతా మాకు ఎడిట్ చేసి పెట్టుకుంది. యా ఓకే, చదవండి. అది ఏంటది ఫస్ట్ది? బాబులకి బాబు కళ్యాణ్ బాబు, బాబులకి బాబు కళ్యాణ్ బాబు. 6 అడుగుల బుల్లెట్, పవన్ విసిరిన రాకెట్. మీరు చెప్పండి. ఓకే, ఈ సినిమాలో డైలాగ్ ఈ సినిమా మర్చిపోయినా అన్న, బయటికి రాగానే మర్చిపోయినా. ఓకే, రీక్రియేట్ చేస్తున్నారా సాంగ్స్ గానీ డైలాగ్స్ గానీ? ఆబ్వియస్లీ అన్న, లోపల చేసినాం. ఓకే, మీరు వెళ్ళినప్పటికి ఇప్పుడు ఒక 2 కేజీల దగ్గర అంటే ఎందుకు అంత ఎంజాయ్ చేస్తున్నారా లోపల? యా దూల తీరిపోయింది, పులుసుగా అయిపోయింది. ఎప్పుడు బానే ఉంటాడు కదా అన్న. పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఏమనిపించింది? మళ్ళీ వస్తే బాగుంది అనిపించింది. వెయిటింగ్ అన్న, అది ఎప్పుడు వస్తుందా వెయిటింగ్ అసలు. ఇప్పుడు ఆల్రెడీ రావాలి నిన్న ఈ టయానికి, ఇప్పుడు రాలేదు. ఈ సినిమాతో కడుపు నిండేది ఆ ఫ్యాన్స్ కి. మాకెప్పుడు నిండేదన్నా, మాకు ఓజీ కావాలి మాకు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఓకే, థాంక్యూ. జై పవర్ స్టార్, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. మాకు బద్రీ రిలీజ్ కావాలి, ఆయన చూపించండి. రీ రిలీజ్ కావాలి, మాకు బద్రీ రీ రిలీజ్ కావాలి. జల్సా. సెప్టెంబర్ 2న రీ రిలీజ్ కావాలి మాకు. బద్రీ ఒకటి, జలసా ఒకటి. ఓకే ఓకే, ఈ రెండే కావాలి. సినిమా ఎలా అనిపించింది? సూపర్ బాగుంది. పవర్ స్టార్ కోసం వచ్చారా? ఇంకేమి సినిమాలు ఇష్టం పవన్ కళ్యాణ్? గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి, ఇప్పుడు బాగున్నాడు అప్పుడు బాగున్నాడా? ఎప్పుడైనా బాగుంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదా, ఎప్పుడైనా బాగుంటాడు. ఏమో చెప్పలేదు కానీ ఇష్టం. ఓకే, ఒక్కసారి డైలాగ్ జై పవర్ స్టార్ అని అనండి. జై పవర్ స్టార్.